ఇక్కడ మీ కాలేజ్ లోపలికి వచ్చినప్పుడు వైపు మామూలుగా లేదు. ముందు మీ కాలేజీ యాజమాన్యానికి అలాగే ఇక్కడికి వచ్చిన స్టూడెంట్స్ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే జే మీడియా షార్ట్ టర్మ్లో ఈ ఈవెంట్ని ఆర్గనైజ్ చేసిన వాళ్ళకి, అలాగే ఇక్కడ ఈ కాలేజీలో ఈవెంట్ చేయడానికి కారణమైన కమల్ అండ్ నిశాంత్, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. ఎలా ఉన్నారు? ఎగ్జామ్స్ జరుగుతున్నాయా లేదా? మాకేమో ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, 48 అవర్స్లో మా రిజల్ట్ ఉంది, ఒకటే టెన్షన్. సో ఇంకో 48 అవర్స్లో ఫ్యామిలీ స్టార్ మీ ముందుకు రాబోతుంది. సరే, ఇక్కడ ఎంతమంది ఫ్యామిలీ స్టార్స్ ఉన్నారు? పర్వాలేదమ్మా, యూత్లో కూడా ఇంతమంది ఫ్యామిలీ స్టార్స్ ఉన్నారంటే గ్రేట్. సో ఫ్యామిలీ స్టార్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ యాజ్ ఎ ఫ్యామిలీ స్టార్. పరశురామ్ ఇందాక చెప్పాడు, ఒక పరుగు సినిమా అప్పుడు మా బ్యానర్లో అసిస్టెంట్ డైరెక్ట్గా వర్క్ చేసి, ఈరోజు నేను మాట్లాడేది విన్న తర్వాత విజయ్ మాట్లాడతాడు. అప్పటి వరకు మీరు సైలెంట్గా ఉంటే బాగుంటుంది. వద్దా? నేను మాట్లాడొద్దా? విజయ్ మాట్లాడాలా? నువ్వు చెప్పు. దిల్ మామ మాట్లాడాలి కదా మరి. సో దిల్ మామని చేసేసారు నన్ను. సో పరశురామ్ ఒక బ్యూటిఫుల్ క్యారెక్టరేషన్తో మన ఫ్యామిలీస్లో ఉండే ఎమోషన్స్ని కలిపి తయారు చేసిన కథ ఫ్యామిలీ స్టార్. డెఫినెట్గా మీరు అందరు ఈ సినిమాని సకుటుంబంగా మీ అమ్మ నాన్న అక్క చెల్లి అన్న తమ్ముడు అందరు చూసి ఈ సినిమాని ఎంజాయ్ చేస్తారు ఈ సమ్మర్ హాలిడేస్లో. సో విజయ్ క్యారెక్టరేషన్ ఈ సినిమాకి స్పెషల్. నవ్విస్తాడు, దెబ్బలు కొడతాడు, అమ్మాయితో దెబ్బలు తింటాడు. చూసారుగా మీరు. కోపం వస్తే కొట్టవే అయిపోద్ది కదా అని కొట్టించుకుంటాడు. సో ఒక డిఫరెంట్ పరశురామ్ ఈ విజయ్కి క్యారెక్టర్ని చాలా స్పెషల్గా క్యారెక్టరేషన్ని డిజైన్ చేశాడు. సో చాలా సినిమాలో అమ్మాయిలకైతే ఈ అబ్బాయి పిచ్చి పిచ్చిగా నచ్చేస్తాడు సినిమాలో. అలాగే మ్యూజికల్గా ఈ సినిమాలో అద్భుతమైన పాటలు, స్టోరీ బేస్డ్గా జరిగే పాటలు, అలాగే కళ్యాణి వస్తా వస్తా సాంగ్ ఇప్పుడు ఎంత పాపులర్ అయిందో మీ అందరికి తెలుసు. సో ఈ ఏప్రిల్ 5th వరల్డ్ వైడ్గా రిలీజ్ అవుతున్న సినిమా తెలుగు ప్రేక్షకుల్ని తప్పకుండా ఆలరించి పెద్ద విజయం సాధిస్తుందని నమ్ముతున్న నేను. సో మీరందరూ ఈ సినిమా చూడాలి. చూశాక ఫ్యామిలీ స్టార్స్ ఎంతమంది అంటే కొన్ని చేతులే లేసాయి. ఈ సినిమా చూశాక చాలామంది ఫ్యామిలీ స్టార్స్ అవుతారు. ఇక్కడ మీ కాలేజీలో ఎగ్జామ్స్ రాసి ప్రమోషన్ పొందడమే కాదు, నెక్స్ట్ క్లాస్లోకి వెళ్ళడమే కాదు, లైఫ్లో కూడా ఈ ఫ్యామిలీ స్టార్ సినిమా చూశాక మీరు మీ ఫ్యామిలీ గురించి, మీ ఫ్యామిలీలో చాలామంది ఫ్యామిలీ స్టార్ అవుతారు. సో ఆల్ ది బెస్ట్ ఫర్ ఫ్యూచర్. అండ్ మాకు కూడా ఆల్ ది బెస్ట్ ఫర్ ఫ్యామిలీ స్టార్ రిలీజ్. అండ్ నెక్స్ట్ హీరోయిన్ మృణాల్. నాది ఎప్పుడు గోల్డెన్ లెగ్ గోల్డెన్ హ్యాండ్ అని వీళ్ళు యాంకర్స్ ఎప్పుడు మాట్లాడతారు. ఇప్పుడు ఆ క్రెడిట్ మృణాల్కి వెళ్తుంది. సీతారామం హాయ్ నానా తర్వాత ఇప్పుడు ఫ్యామిలీ స్టార్తో హ్యాట్రిక్, తెలుగు ఫీల్డ్లో హ్యాట్రిక్ కొట్టబోతుంది. అండ్ విజయ్ ఇందాక చెప్పాను. సో నాకంటే ఎక్కువ విజయ్ మాట్లాడినప్పుడే బాగుంటుంది అది. ఆల్ టెక్నీషియన్స్ ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డారు. ఇంకా కొందరైతే కష్టపడుతూనే ఉన్నారు. మీకు అవుట్పుట్ రైట్ ఇది మీకు రావడానికి ఇంకా 48 అవర్స్ ముందు కూడా కష్టపడుతున్న నా టెక్నీషియన్ అందరికీ, నా ఆర్టిస్టులందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. బాగాలేదన్న, అసలు సాంగ్స్ బాగాలేదు, మ్యూజిక్ బాగాలేదు, వల్గర్ డైలాగ్స్ ఉన్నాయి, మెయిన్ వల్గర్ డైలాగ్స్. స్టోరీ స్క్రిప్ట్ సెలెక్షన్ అస్సలు బాగాలేదు. మెయిన్ స్క్రిప్ట్ సెలెక్షన్, లాజిక్, సీన్స్ లేవు. డైరెక్టర్ అయితే నేను 0 ఇస్తా. యాక్టింగ్ వైజ్ అయితే మృణాలు, విజయ్ దేవరకొండ చాలా బాగా చేశారు. ఇంప్రెస్ లేదన్న, బాగాలేదు. 1.5 out of 5. విజయ్ యాక్టింగ్ చాలా బాగుందన్న, వేరియేషన్స్ చాలా బాగా చూపించాడు విజయ్. మృణాల్ కూడా బాగుంది, కానీ స్టోరీలో దమ్ లేదు, అస్సలు లేదు, 0. ఒక సీన్ కి సంబంధం కూడా లేదు. ఫస్ట్ హాఫ్ ఇండియా, సెకండ్ హాఫ్ అమెరికా, క్లైమాక్స్ ఇండియా, మళ్ళీ అమెరికా, మళ్ళీ ఇండియా. దిస్ ఈజ్ వాట్
ఇంకేం లేదు సినిమాలో. తొలి ప్రేమ సినిమాలో స్టోరీ ఎక్స్పెక్ట్ చేసా, అదే లేదు అసలు. సోలే లేదు సినిమాకి మొత్తం. లేదన్న అసలు ఏం లేదన్న. ఒక ఫ్యామిలీని చూసుకుంటాడు, ఓకే, యాటిట్యూడ్, ఓన్లీ యాటిట్యూడ్ చూపించడమే ఫ్యామిలీ స్టార్ అనుకున్నాడు తప్ప ఏం లేదు సినిమాలో. 20 కొట్టాను. ఫస్ట్ డే 20, సెకండ్ డే మొత్తం కలిపి ఫస్ట్ వీక్ ఇంకో 20 అంతే. లైగర్ కొంచెం పర్లేదు అంతే. కనీసం ఫైట్స్ ఉన్నాయి కదన్న దీంట్లో, అవి కూడా లేవు లాజిక్. బ్రో ఇప్పుడే ది ఫ్యామిలీ స్టార్ మన ది విజయ్ దేవరకొండ గారి మూవీని చూసేసి వచ్చినాను. సో మూవీ గురించి చెప్పాలంటే హానెస్ట్ గా నేను నా పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తాను, నా పర్సెప్షన్ చెప్తాను. నాకైతే యావరేజ్ అనిపించింది అంతే, ఇంకా కొంచెం యావరేజ్ కంటే తక్కువ కూడా చెప్పొచ్చు అనమాట. ఒక కైండ్ ఆఫ్ బిలో యావరేజ్ అని నాకు అనిపించింది. ఎందుకంటే తీసుకొని పోవడం ఫస్ట్ హాఫ్ అయితే బాగానే తీసుకెళ్లారు. ఫస్ట్ హాఫ్ స్టార్టింగ్ లో నిజంగానే ఒక మిడిల్ క్లాస్ లైఫ్ అయితే చూపించినారనమాట. విజయ్ దేవరకొండ మోస బరువు బాధ్యతలు కావచ్చు, మిడిల్ క్లాస్ లైఫ్ లో ఉండే ఆ బంధాలు బాంధవ్యాలు, వాళ్ళు చేసే ఆ సాక్రిఫైసులు కావచ్చు, ఆ రెస్పాన్సిబిలిటీస్ కావచ్చు, ఒక్క మిడిల్ క్లాస్ వాడికి మాత్రమే తెలుసు అనమాట డబ్బుని ఎలా పొదుపుగా ఖర్చు పెట్టాలి వృధా ఖర్చు చేయకుండా అనేది. సో అవన్నీ బాగానే చూపించినారు. ఆ లవ్ స్టోరీ కూడా పర్వాలేదు. కానీ సెకండ్ హాఫ్ వచ్చేసరికి నిజంగానే నాకైతే కష్టం అయిపోయింది బ్రో. విజయ్ దేవరకొండ ఐరన్ మంచలేదు, ఐరన్ దించినాడు అని అనిపించింది అనమాట. సెకండ్ హాఫ్ లో అంత కొంచెం కష్టం అయిపోయింది కూర్చోవడము. సో ఓవరాల్ గా చెప్పాలంటే నాకు ఒక కైండ్ ఆఫ్ బిలో యావరేజ్ మూవీ అనే నాకు అనిపించింది. ఒక 2 సాంగ్స్ ఫస్ట్ హాఫ్ లో ఒక 40 minutes తప్ప, ఏదో ఇంటర్వెల్ ముందు సీను, క్లైమాక్స్ ముందు సీను ఒక 5 minutes, అంటే ఓవరాల్ గా ఒక 50 minutes అయితే మూవీలో బాగానే ఉంది. అది తప్ప రిమైనింగ్ అంతా నాకు బిలో యావరేజ్ అని నాకు అనిపించింది. అలా ఏం లేదు, ఫ్యామిలీస్ కనెక్ట్ అయ్యే అంశాలు కూడా ఉన్నాయి. ఏంటంటే ఆ మిడిల్ క్లాస్ లైఫ్ ఆ లైన్ కూడా బాగానే ఉంది, కాకపోతే ఎగ్జిక్యూషన్ చేసినా సరిగ్గా లేదనమాట. లైన్ అయితే మంచి లైన్ ఉంది. ఏంటంటే ప్రతి ఒక్కరు మిడిల్ క్లాస్ లో పుట్టిన మిడిల్ క్లాస్ లో ఉండిపోవాల్సిన అవసరం లేదు. ఆ బాధ్యతలంతా మోస్తా కూడా ఒక జనరేషనల్ ఫ్యామిలీ స్టార్ అవ్వచ్చు అనమాట. తన ఫ్యామిలీనే మార్చేయచ్చు అనేది లైన్ అయితే బాగానే ఉంది. కానీ ఎగ్జిక్యూషన్ ఇప్పుడు అంత మంచి లైన్ పెట్టుకున్నప్పుడు ఆ సెకండ్ హాఫ్ లో వెన్నెల కిషోర్ కామెడీ అదేం పెళ్ళలేదు. మళ్ళీ ఆ యుఎస్ లో జోకులు కావచ్చు, ఆ యుఎస్ లో ట్రాక్ కావచ్చు, అదంతా నాకేం అర్థం కాలేదు. సెకండ్ హాఫ్ బెటర్ గా పెట్టింటే డెఫినెట్లీ మూవీ చెప్పుకునే దానికి బాగుంటుంది. అవునవునవును, నాకు తెలిసి ఇంకా ఈ వీక్ కూడా సిద్ధు జొన్నల్ గొడ్డ హవానే ఉంటుంది అనమాట. ఎందుకంటే అదే బెటర్ ఫిలిం దాన్ దిస్. ఖచ్చితంగా మార్చాల్సిన అవసరం వచ్చింది. ఎక్కడ గీత గోవిందం, టాక్సీ వాళ్ళ తర్వాత పెద్ద చెప్పుకునే తగ్గ మూవీ ఏం లేదు. ఖుషి కూడా పెద్ద చెప్పుకునే తగ్గ మూవీ ఏం లేదు. ఇంకా లైగర్ మనకు తెలిసిందేనమాట. ఇంకా ప్రాపర్ మూవీస్ అంటే అర్జున్ రెడ్డి, గీత గోవిందం, కాస్త టాక్సీ వాళ్ళ స్టార్టింగ్ లో పెళ్లి చూపులు అంతే. కానీ సోషల్ మీడియాలో కొంతమంది విజయ్ కెరీర్ కి ఇంకా రిస్క్ లో పడినట్టే విజయ్ కెరీర్ అలా ఏం లేదు బ్రో. ఇప్పుడు విజయ్ దేవరకొండ అయితే ఏ మూవీలో అయినా తన బెస్ట్ యాక్టింగ్ ఇస్తా ఉంటాడు. లైగర్ లో కావచ్చు, ఈ మూవీలో కావచ్చు. ఫాల్ట్ ఈ మూవీలో కూడా డైరెక్టర్ పక్క నుంచే ఉంది, మెయిన్ గా ఆయన రైటింగ్ లో ఉంది. సో సెకండ్ హాఫ్ చాలా బెటర్ రైటింగ్ చేసి ఉండొచ్చు. మాకు సెకండ్ హాఫ్ చూసేటప్పుడంతా కొంచెం డల్ అనిపించేస్తుంది. సో విజయ్ దేవరకొండ మనం ఏం తప్పులు పట్టలేం. కానీ మీరు చెప్పినట్లు ఆయన సెలెక్ట్ చేసుకునే స్టోరీలు, ముఖ్యంగా నరేషన్ కావచ్చు, స్క్రీన్ ప్లే ఎలా ఉంటుందో అది చూసుకోవాలన్నమాట. సో ఈసారి దిల్ రాజు గారు ఉన్నారని నమ్మకంతో వచ్చినారు, కానీ దిల్ రాజు గారు ఉన్నా కూడా కొంచెం అట్లా మిస్ అయింది.